ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కి ప్రాణహాని ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జరుగుతోంది. దువ్వాడను చంపేందుకు కుట్ర జరుగుతోందని మాధురి ఆరోపిస్తున్నారు. కింజరపు అప్పన్న అనే వ్యక్తితో దివ్యల మాధురి ఆడియో క్లిప్ ప్రస్తుతం లీక్ అయింది. ఆ ఆడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ కాన్వర్సేషన్ సంచలనంగా మారింది. దువ్వాడను కొట్టే ప్రయత్నం జరుగుతోందని దువ్వాడ మాధురితో ఫోన్ కాల్లో చెప్పాడు అప్పన్న. నరసన్నపేట నిమ్మడ జంక్షన్ల దగ్గర దువ్వాడను కొట్టేందుకు స్కెచ్ వేశారంటూ కూడా ఆ కాల్ కాన్వర్సేషన్లో మాట్లాడుతున్న సందర్భం. అచ్చెన్నాయుడు సమీప బంధువు కింజరపు అప్పన్న. ఈ నేపథ్యంలోని అసలు ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా కాల్ కాన్వర్సేషన్ చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్కారమ్మా. అప్పన్న నమస్తే, ఎక్కడున్నావు? అమ్మా నేను పాతపట్నం వచ్చానమ్మా నిన్ననే. పక్కన ఎవరు లేరు కదా? లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్, కాఫీ దిగారు. ఏంటి అప్పన్న ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కాలేదు, ఒకసారి నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగ ఉండదురా, మరి ఇక్కడ నరసన్నపేట దాటి వెళ్ళలేడు, ఈయన పైలు వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కొడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ పోలాకి ఎంపీపీ ఆయన ముద్దాడ బైరగి నాయుడు ఆరంగి మురళి ఏదైనా ఇడము అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి రేట్ లేదమ్మా, కొడతారు అని ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసు అనేసాడు. అయిన తర్వాత సరేలే మనం ఊరుకున్నా, సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్తామా నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మాయి నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడి జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే ఓకే, మీరు చూడొచ్చు ఆడియో క్లిప్. దానికి సంబంధించి ప్రస్తుతం వైరల్ గా మారుతోంది, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ కాల్ కాన్వర్సేషన్ కి సంబంధించి. అసలు ఎవరు ఈ కింజరపు అప్పన్న అనేది కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో ఇటు దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి ఇద్దరు కూడా ఫోన్లలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ప్రాణహాని పొంచి ఉందా? దువ్వాడను చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ కూడా మాధురి ఆరోపిస్తున్నారు. కింజరపు అప్పన్న అనే వ్యక్తితో ఇటు ప్రస్తుతం ఆడియో కాల్ కాన్వర్సేషన్ అనేది సంచలనంగా మారింది. దువ్వాడను కొట్టే ప్రయత్నం జరుగుతోంది. దివ్యల మాధురికి ఫోన్లో చెప్పుకొచ్చిన అంశాన్ని ఆ అప్పన్న అనే వ్యక్తి నరసన్నపేట నిమ్మడ జంక్షన్ దగ్గర దువ్వాడను కొట్టేందుకు స్కెచ్ వేశారంటూ కూడా ఆ కాల్ కాన్వర్సేషన్లో మాట్లాడుకుంటున్న క్రమం. ఇంకా మీరు డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే మరికొన్ని అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఒకవేళ మేము తలుచుకుంటే కనుక ఒక ప్రాంతం దాటే వెళ్ళడు, ఇంకా అక్కడి నుంచి పైకే అనే అర్థం వచ్చేలా. సో ఆ కాల్ కాన్వర్సేషన్. సో ఇంకోసారి ఆ కాల్ కాన్వర్సేషన్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మాధురికి అలాగే కింజరపు అప్పన్న అనే వ్యక్తికి మధ్య ఎటువంటి కాల్ కాన్వర్సేషన్ జరిగింది ఇంకోసారి చూద్దాం. అయిన తర్వాత సరేలే మనం ఊరుకున్నా, సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్తామా నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మాయి నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడి జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే ఓకే. అమ్మా నమస్కారమ్మా. అప్పన్న నమస్తే, ఎక్కడున్నావు? అమ్మా నేను పాతపట్నం వచ్చానమ్మా నిన్ననే. పక్కన ఎవరు లేరు కదా? లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్, కాఫీ దిగారు. ఏంటి అప్పన్న ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కాలేదు, ఒకసారి నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఆల్ రైట్, అది ఆ కాల్ కాన్వర్సేషన్. అసలు ఏం జరిగిందనేది వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దువ్వాడ శ్రీనివాస్ అండ్ మాధురి జాయిన్ అవుతున్నారు ఫోన్ కాల్లో. శ్రీనివాస్ గారు, మాధురి గారు నమస్తే అండి. నమస్తే. బాగున్నారు సార్? బాగున్నాను సార్. శ్రీనివాస్ గారు, ఏం జరిగింది అసలు ఇంతకీ? ఆ కాల్ కాన్వర్సేషన్ ఏంటి? మాధురితో మాట్లాడుతున్న సందర్భంలో ఏదో నిమ్మాడ జంక్షన్ దగ్గర కొట్టాలని ప్లాన్ అని చెప్పి అసలు ఏం జరిగిందండి? యాక్చువల్లీ కింజరాపు అప్పన్న అంటే ఆయన నిమ్మాడలో ఒకప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేసినటువంటి వ్యక్తి, ఇదివరకు తెలిసినటువంటి వ్యక్తి అందరికీ. ఆ అప్పన్న అనేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. ఆయన నాకు ఈ రోజు ఉదయం ఒక ఫోన్ చేశాడు.
సార్ ఇలాగా నేను కృష్ణదాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నేను కూర్చునేటప్పుడు మీ గురించి మాట్లాడుకుంటున్నారు. మీకు నరసన్నపేట దాటి వెళ్తే మీకు అక్కడ కొట్టేస్తారట, లేదు జాగ్రత్తగా ఉండమని నాకు కూడా చెప్పారు వాళ్ళమాట. జాగ్రత్తగా ఉండమను, లేదంటే వాడిని కొట్టి చంపేస్తామని అని అన్నారు. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి సార్, ఈ రోజు మీరు హైదరాబాద్ నుంచి టెక్కలు వస్తున్నారని వింటున్నాం, వెనక్కి వెళ్ళిపోండి అని నాకు చెప్పాడు. ఓకే. అదే వ్యక్తి మళ్ళీ 2:30కు ఫోన్ చేసి, సార్ మీరు కొట్టాల్సింది నర్సన్నపేట కాదు నిమ్మాడ అంటే అచ్చినాయుడు వాడి ఊరు, ఆ ఊరు దగ్గర మీకు కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు సార్ అని చెప్పాడు నాకు. అది నేను చెప్తే సరేలే చూసుకుందాలే, కొడితే కొట్టని చూద్దాం, మనం మాట్లాడినంత మాత్రాన ప్రశ్నించినంత మాత్రాన కొట్టేస్తారంటే ఉన్నాయి కదా మరి కోర్టులు చట్టాలు ప్రభుత్వాలు ఉన్నాయి, చూద్దామని నేను కట్ చేస్తాను. ఈ విషయం విని మాదిరియం నేను ఒక విజయవాడలో ఒక హోటల్ దగ్గర ఆగి కాఫీ తాగడానికి వెళ్ళేటప్పుడు తను ఫోన్ చేసింది అప్పన్నకి. చేస్తే అప్పన్న ఈ విషయాలన్నీ చెప్పాడు. అదే ఆడియో ఇప్పుడు మీకు వచ్చి ఉంటది, అది ఆల్రెడీ సర్క్యులేట్ అవుతుంది. ఆ ఆడియోలో ఉన్నది ఏంటంటే, నన్ను అటాక్ చేస్తారు, నన్ను కొడతారు, వాళ్ళు కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంకొక ఇందులో పదం వాడారు. అంటే జాగ్రత్తగా ఉండడం అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో? అంటే వాళ్ళ గురించి నేను మాట్లాడకూడదు. నేను ఇది వరకే మీకు చెప్పాను, కేడీ బ్రదర్స్, వాళ్ళ రౌడీజం, వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ అంతర్గత రాజకీయాలు, ఇవన్నీ కూడా నేను మాట్లాడటం ఇటీవల కాలంలో 15-20 రోజులుగా చాలా సార్లు మాట్లాడటం జరిగింది. కోనరావి మీద సౌమ్య అనే ఒక లేడీని పెట్టి ఆవిడ ద్వారా గొడవ చేస్తున్నప్పుడు కూడా నేను ఇన్వాల్వ్ అయ్యి కాళింగ కులానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద మంత్రి కావాల్సినటువంటి కోనరావికి తప్పించడానికి ఎత్తుగడలు చేస్తున్నారని ఆ రోజు మాట్లాడటం జరిగింది. నిన్నగాక మొన్నను తమ్మినేని సీతారాం గారి అభ్యర్థి కాదు, ఎంపీగా ఇంకొక అభ్యర్థిని తీసుకొస్తున్నాము, మన యువకుడిని ఒక బలమైన వ్యక్తిని తీసుకొస్తాము అని అంటే నేను దానికి ప్రశ్నించాను. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా మీరు మాట్లాడాల్సింది పార్టీ గురించో జగన్మోహన్ రెడ్డి గారి గురించో మాట్లాడకుండా తమ్మినేని సీతారాంకి టికెట్ ఇవ్వమని, ఆయన సమర్థుడు కాదని, బలహీనుడని ఇలా మీరు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఇది అంటే మీరు కులాల్ని అణగదొక్కడానికి కులాహంకారంతో కళింగ కులానికి చెందినటువంటి నాయకులందరినీ నన్ను సస్పెండ్ చేశారు, నేను ఖాతరు చేయని పక్కన పెడితే మీరు సీతారాముని గాని మిగతా వాళ్ళని గాని టార్గెట్ చేసి పబ్లిక్ గా చెప్తున్నారు. మీరు సీతారాం అంటే ఒక సీనియర్ నాయకుడు, ఉత్తరాంధ్రలోనే అత్యున్నతమైనటువంటి పదవులు ఎక్కువ కాలం చేసినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని మాట్లాడతారా? అదే అచ్చెన్నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని 1000 అడుగులు గొయ్యి తీసి పాతేయాలంటే మాత్రం మీరు రెస్పాండ్ అవ్వరు. సొంత పార్టీలో ఉండే స్పీకర్ మీద, మాజీ స్పీకర్ మీద మాత్రం రెస్పాండ్ అవుతున్నారు. ఇది ఎంతవరకు సబబు అని నేను శ్రీనివాస్ గారు ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కింజరపు ఫ్యామిలీ అంటే దాదాపు తెలుగుదేశం పార్టీ, బట్ ఈ అప్పన్న అనే వ్యక్తి ఎట్లా మీకు పరిచయం? అట్ ద సేమ్ టైం మీ పార్టీలోనే మీకు అన్యాయం జరుగుతుంది, లేకపోతే మీ పార్టీ వాళ్ళు మీ మీద ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? మా పార్టీ అంటే నేను ఇప్పుడు పార్టీలోను సస్పెన్షన్ లో ఉన్నాను. అంటే మీరు సస్పెన్షన్ లో ఉన్నారు, అంటే మీరు సస్పెన్షన్ లో ఉన్నారు తప్ప పార్టీ మిమ్మల్ని పూర్తిగా తీసేయలేదు కదా, మీరు ఇంకా సస్పెన్షన్ లో ఉన్నారు. ఎక్స్పెల్ చేయలేదు, బహిష్కరించలేదు, పార్టీలో సస్పెన్షన్ ఉన్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నాకు ప్రత్యేకమైన అభిమానం, గౌరవం, ఆ గౌరవం మీద జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయాల మీద గట్టిగా మాట్లాడాను. నాకు సహజమైన గుణం అది, నేను మాట్లాడుతూ ఉంటాను, ఏదైనా సరే ప్రశ్నిస్తాను, మాట్లాడతాను. ఆ మాట్లాడేదానికి నేను మాట్లాడితే మరి కొడతాము, చంపిస్తాము, రోడ్డు మీద హైవేలో వెళ్తే హైవేలో కూడా అటాక్ చేసేస్తాము అని హెచ్చరికలు చేస్తున్నారంటే, వ్యూహాలు రచిస్తున్నారంటే, నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారంటే, దీని ద్వారా ఇప్పుడు అప్పన్న ఫోన్ కాల్ ద్వారా ఏమవుతుంది, ఆడియో ద్వారా ఏమర్థమవుతుంది? ఖచ్చితంగా ధర్మాన ప్రసాద్, ధర్మాన కృష్ణదాస్ నన్ను హత్య చేయడానికి లేదా నన్ను పట్టడానికి ప్రయత్నిస్తున్నారు అన్నది ఇది అర్థమవుతుంది. నేను జిల్లా ఎస్పీ గారికి, పోలీసు వారికి, ప్రభుత్వానికి నేను కోరుతున్నాను, నా మీద ఎటువంటి అఘాయిత్యం జరిగినా, ఎటువంటి దాడులు జరిగినా, ఎటువంటి ప్రమాదాలు జరిగినా ఈ ఆడియో ప్రకారం కృష్ణదాస్, ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాద్ బాధ్యులు. దీనిపైన పోలీసు వారికి కూడా చర్యలు తీసుకోవాలని, ఈ ఆడియోని పూర్తిగా పరిశీలించి పర్యవేక్షించి దానిపైన విచారణ జరిపి అవసరమైతే ఎఫ్ఐఆర్ వేయాలని నేను కోరుకుంటున్నాను. నేను పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇస్తాను. రైట్. అంటే ఇక్కడ మీ పార్టీ అంటే ఆల్రెడీ మీరు సస్పెన్షన్లో ఉన్నారు కాబట్టి
ఇది మీ పార్టీ దృష్టికి వెళ్ళిందా ఇటువంటి బెదిరింపులు జరిగింది? ఎందుకంటే మీరున్నది కేవలం సస్పెన్షన్లో మాత్రమే కాబట్టి అఫ్కోర్స్ మీరు ఒక చిన్న మాట చెప్పే అవకాశం ఉంటుంది కదా, సో అటువైపు నుంచి సపోర్ట్ వస్తుంది ఈ విషయంలో లేదా? అంటే నాకు ఇప్పుడే జరిగింది సార్, ఇదంతా జరిగి జస్ట్ 1 or 2 hours అయింది. పార్టీ దృష్టికి వెళ్ళిందో లేదో నాకు తెలియదు. 1 or 2 hours లో ఇవన్నీ జరిగినాయి. బట్ ఆ కాల్ కాన్వర్సేషన్ లో శ్రీనివాస్ గారు మాధురి గారు మాట్లాడిన మాటలే బయటకు వచ్చాయి. అంటే మాధురితో జరుగుతున్న కాల్ కాన్వర్సేషన్ బయటకు వచ్చింది. అప్పుడు చెప్పండి సార్. అంటే నేను అడుగుతుంది ఏంటంటే ఆవిడ ఒక మాట అన్నారు, మీరు ఇందాక అప్పన ఏదో మాట్లాడుతూ సార్తో మాట్లాడుతూ అని చెప్పి తను మాట్లాడారు. అంటే అంతకు ముందు కాల్ కాన్వర్సేషన్ జరిగింది మాత్రమే మేము విన్నాం. అంతకు ముందు మీతో ఏ కాన్వర్సేషన్ జరిగింది? నాతో అప్పన్న చెప్పింది ఏంటంటే, సార్ మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారని తెలిసింది, మీరు దయచేసి ఈ రోజు రాకండి, వెనక్కి వెళ్ళిపోండి. మీరు వచ్చే, ఎందుకంటే టెక్కలి వెళ్లే మార్గంలోనే టెక్కలికి 25 కిలోమీటర్ల దూరంలో నరసన్నపేట ఉంటుంది, ఒక 20 కిలోమీటర్ల దూరంలో నిమ్మాడు ఉంటుంది. ఆ 2 ఊర్లు దాటే నేను టెక్కలు వెళ్ళాలి. సో ఈ 2 ఊర్లు దాటి నేను టెక్కలు వెళ్ళాలి కాబట్టి మీకు ఈ రాత్రి కొట్టేస్తారు, మీకు అటాక్ చేస్తారు. ముందు నరసన్నపేట అనుకున్నారు, కాదు నిమ్మాడలో అటాక్ చేయాలని ఇప్పుడే ఆలోచిస్తున్నారు. మీరు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి సార్, మీరు వాళ్ళకి దొరకండి అని చెప్పాడు. నాకు చెబితే నాకు చెప్పిన మాట నేను మాధురికి చెప్పలా. ఇవన్నీ పొలిటికల్ గా ఉంటాయి, ఎందుకులే తనకి ఆందోళన పడుతుంది, మరెందుకు తనకి చెప్పడం అని నేను చెప్పలా. కానీ నా కాన్వర్జేషన్ ఇవన్నీ కూడా తనకి అర్థమయ్యి తను ఫోన్ చేసింది అప్పన్నకి. అప్పన్న నువ్వు ఇందరికి ఏదో చెప్తున్నావు సార్కి ఏంటదని. అప్పుడు అప్పన్న ఇవన్నీ అన్నాడు. అన్న మాటలే మీకు ఇప్పుడు ఆడియో రూపంలో బయటకు వచ్చాయి. ఓకే, ఒక్కసారి మాధురి గారికి ఇస్తారా? ఎందుకంటే ఆ కాల్ కాన్వర్సేషన్ మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇస్తున్నాను. ఓకే, రైట్, మాధురితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు కాల్ కాన్వర్సేషన్ ఏంటి, ఏం జరిగింది? ఎందుకంటే సార్ గురించి మాట్లాడని చెప్పి మాధురి అప్పుడు అందుకున్న సందర్భం, ఎందుకు అనుమానం వచ్చింది, ఆ తర్వాత ఏం జరిగింది, ఒకసారి మాధురి మాటలను తెలుసుకుందాం. మాధురి గారు నమస్తే అండి. నమస్తే అండి సచిన్ గారు. మాధురి గారు, అసలు ఏం జరిగింది, ఎప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ తెలిసింది? ఎందుకంటే ఆయన అంటుంది ఏంటంటే కనుక నేను మాధురికి చెప్పలేదు అంటున్నారు. మీకు ఎప్పుడు తెలిసింది, మీరు ఎప్పుడు ఇనిషియేషన్ తీసుకుని మళ్ళీ అప్పన్న కాల్ చేశారు? ఒకసారి చెప్పండి, ఎందుకంటే మీ ఆడియో మాత్రమే బయటకు వచ్చింది, ఇప్పుడు మిగతా కాన్వర్సేషన్ ఇది బయటికి రాలేదు. మేము యాక్చువల్ గా హైదరాబాద్ నుంచి టెక్కలు వెళ్తున్నామండి, అందరి కార్ లో ఉన్నాము. కాల్ ఇచ్చింది అనమాట, సార్ మిమ్మల్ని ఇలాగా నేను ధర్మాన కృష్ణదాస్ దగ్గరికి వెళ్ళాను సార్, ఇలా అక్కడ మాట్లాడుకుంటున్నారు, మీ మెసేజ్ చేస్తున్నారు మీకు లేపడానికి అది ఇది అని, సో అండ్ సో బ్లా సార్తో మాట్లాడుతున్నారు. సార్ నాకేం కన్వే చేయలేదన్నమాట. సో ఏంటి అని చెప్పి నేనే మళ్ళీ రిటర్న్ కాల్ తనకి చేశాను, అప్పన్న అనే అతనికి నేను కాల్ చేశాను. కాల్ చేసి అసలు ఏంటి అప్పన్న సార్తో ఏం మాట్లాడుతున్నావు, అసలు ఏమైంది అని అడిగితే అప్పుడు అప్పన్న క్లియర్ గా చెప్తున్నాడు, అమ్మా నేను ఇలాగా కృష్ణదాస్ గారి ఇంటికి వెళ్ళాను, వెళ్ళినప్పటికీ అక్కడ ఎవరో 2-3 ఉన్నారు, అందరూ కలిసి మాట్లాడుతున్నారు, స్వీట్ గారిని ఎలాగైనా సరే కొట్టించాలి, మనుషులు పెట్టించాలి, చేయాలని చెప్పి మాట్లాడుతున్నారమ్మా, నర్సన్పేటలో వేద్దామా లేకపోతే లేదు నిమ్మాడ్ జంక్షన్ లోనే వెళ్దాము, తను ఏదో వస్తున్నారు కదా ఏదో ప్లాన్ చేద్దామమ్మా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తను నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. సో దాన్ని నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దాం ఎవిడెంట్ కోసం అని చెప్పి నేను దాన్ని రికార్డ్ చేశాను ఆ కాల్ ని. సో దాంతో నేను కంప్లైంట్ రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సార్కి అయితే థ్రెట్ ఉంది, అది విషయం. సో ఇక్కడ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అంటున్నారు కదా, వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పాడా లేకపోతే చెప్పలేదండి ఆయన? అదండి ఆడియో క్లియర్ గా ఉంది కదా, దాస్ గారు అంటే కృష్ణదాస్ గారు అనమాట. కృష్ణదాస్ గారి ఇంటికి వెళ్ళాను, దాస్ గారు పిలిచారు, దాస్ గారు ఇలా చెప్పారు అని చెప్తున్నారు కదా. సో పర్టికులర్ గా కృష్ణదాస్ గారు అని చెప్పారు. ఫస్ట్ నర్సన్పేటలో స్కెచ్ చేద్దామని చెప్పారంట, లేదు నర్సన్పేటలో కాదు, మళ్ళా 2:30 కారు వచ్చిందమ్మా, నర్సన్పేటలో కాదు నిమ్మాడ్ జంక్షన్ లోనే స్కెచ్ చేద్దామని చెప్పి చెప్తున్నారమ్మా అని తను మ్యాటర్ కన్వే చేయడం జరిగింది. అసలు కింజరపు అప్పన్నకి మీకు అంటే మీరు ఇన్ ద సెన్స్ శ్రీనివాస్ గారికి మీకు ఉన్న అంటే ఎలా తెలుసు, ఎలా పరిచయం, ఒకసారి అది క్లారిటీ ఇస్తారా? కింజరాపు అప్పన్న అనే వ్యక్తి అచ్చెన్నాయుడికి సమీప బంధువు. కింజరాపు అచ్చెన్నాయుడు గారికి కింజరాపు అప్పన్న అనే వ్యక్తి సమీప బంధువు. సో సమీప బంధువే గాని వాళ్ళకి రైవలరీస్ ఉన్నాయి. రైవలరీస్ ఉన్నప్పుడు లాస్ట్ ఏమో తను సర్పంచ్ గా నామినేషన్ వేయడానికి కూడా అవ్వనప్పుడు సేమ్ ఇదే అచ్చెన్నాయుడు అప్పన్న కూడా చంపేస్తానని బెదిరించాడు. సో బెదిరించినప్పుడు శ్రీనివాస్ గారు డేర్ చేసి అప్పన్నను తీసుకెళ్లి అదే ఊర్లో నామినేషన్ వేయించారనమాట. అప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయింది, అది అందరికీ తెలిసిన విషయమే. సో అప్పటి నుంచి మనతోనే ట్రావెల్ చేస్తున్నాడు ఆ వ్యక్తి.
సో సేమ్ బట్ ఈ అప్పన్న అనే వ్యక్తి కూడా అదే అప్పన్న మన కింజరాపు అచ్చెన్నాయుడు సమీప బంధువు. సో వీళ్ళంతా వెల్మ కమ్యూనిటీ అన్నమాట, వీళ్ళంతా కృష్ణదాస్ గారు వీళ్ళంతా. సో కమ్యూనిటీ కాబట్టి అతనికి పిలిచి మాట్లాడుతున్నప్పుడు సో ఈ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు సింగ్ అని అభిమానించే వ్యక్తిగా తను మనకి హింట్ ఇవ్వడానికి ఉండండి ఇలా జరుగుతుంది మేడం, మేడం ఇలా మేము ఎస్కేప్ చేస్తున్నారు, మిమ్మల్ని వెళ్ళిపోయడానికి ప్లాన్ చేస్తున్నారు కృష్ణదాస్ వాళ్ళు అండ్ అచ్చెన్నాయుడు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, కార్ని టార్గెట్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి కాల్ చేసి మనకి వార్న్ చేశాడు అనమాట, జాగ్రత్తగా ఉండమని. ఓకే, అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి మళ్ళీ శ్రీనివాస్ గారికి ఇస్తారా? ఎందుకంటే పొలిటికల్గా ఉన్న సందర్భంలో ఇటువంటి బెదిరింపులు లేకపోతే ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ కాస్త కామన్గా జరుగుతూ ఉంటాయి. బట్ పొలిటికల్ లీడర్స్ని కొంత సందర్భాల్లో లైట్గా తీసుకుంటారు, మూవ్ ఆన్ అయిపోతారు. శ్రీనివాస్ గారి మాట వినిపిస్తోందండి? చెప్పండి సార్. శ్రీనివాస్ గారు ఎందుకంటే పొలిటికల్గా ఉన్నారు కాబట్టి ఇటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాయని వీటిని మీరు ట్యాకిల్ చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు ఓవర్కమ్ చేస్తూ ఉంటారు. బట్ ఎందుకు ఈసారి సీరియస్గా తీసుకున్నారు? నిజంగా మీకు ప్రాణపై ఉందనుకున్నారా? ఆ గ్రావిటీ ఏంటి దీనికి? ఇప్పుడు గడిచిన కాలంలో నా వ్యక్తిగత కారణం పెట్టి నా సస్పెన్షన్ కి బలమైన ప్రెజర్ తెచ్చినటువంటి వ్యక్తులు ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్. ఓకే, సరే సస్పెన్షన్ జరిగింది, పార్టీ నిర్ణయం తర్వాత ఏం జరిగితే జరుగుతుంది పక్కన పెడదాం. నేను సస్పెండ్ అయిపోయానని నోరు మూసుకుని ఇంట్లో కూర్చునే రకం కాదు. నేను ప్రజా విషయాలు మాట్లాడతాను, ప్రజా విషయాలు గొంతెత్తి అరుస్తాను, అడుగుతాను, నిలబడతాను. నేను ప్రజల తరఫున గట్టిగా ఫైట్ చేస్తాను. అయితే మా జిల్లాలో ఒక విచిత్రమైన కోణం జరుగుతుంది. కులాల పిచ్చు బాగా జరుగుతుంది. కులాహంకారంతో మా పైన దాడులు జరుగుతున్నాయి. మా పైన జరిగినటువంటి దాడులతో పాటు మమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళ పైన కూడా అన్యాయం జరుగుతుంది. ఈ పరిస్థితుల్ని నేను వెలుగెత్తి మాట్లాడాను, గొంతెత్తి మాట్లాడాను. మాట్లాడిన దానిలో ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్లకు స్వయంగా పాయింట్ బ్లాక్ గా మాట్లాడడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో మనకు ఉన్నటువంటి హక్కు. నేను మాట్లాడిన దానికి వాళ్ళకి అబద్ధం అనుకుంటే కౌంటర్ ఇవ్వచ్చు, కౌంటర్ చేసి మాట్లాడొచ్చు. అంతేగాని చంపేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని మా పార్టీకి వైసీపీకి చెందినటువంటి ఓ వ్యక్తి ద్వారా ఈ రోజు మాకు ఈ సమాచారం వస్తే ఆ సమాచారం ఈ రోజు బయటికి రివీల్ చేయడం జరిగింది. ఆ సమాచారాన్ని బట్టి ఇది వరకు నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ని బట్టి వాళ్ళ మీద చేసినటువంటి ఆరోపణలను బట్టి వాళ్ళు నన్ను టార్గెట్ చేసి హతమార్చాలని చూస్తున్నారు అన్నది స్పష్టంగా ఈ ఆడియో ద్వారా అర్థమవటమే కాక ఇతర మార్గాల నుంచి ఇతర నా తాలూకా శ్రేయోభిలాల నుంచి కూడా ఇటీవల కాలంలో చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి నాకు. ఆ ఫోన్ కాల్స్ లో మీరు జాగ్రత్తగా ఉండండి, మీ పైన ప్లాన్ చేస్తున్నారు, మీకు రకరకాలుగా హింసించాలని చూస్తున్నారు, ఇబ్బంది పెడతారు, ఆఖరికి మీ ప్రాణాపాయం కూడా మీకుంది త్వరలో అని నాకు కొంతమంది స్నేహితులు కూడా తెలియజేసినటువంటి. అంటే ఎప్పటి నుంచి బెదిరింపులు మీకు ఎక్కువ అయ్యాయి? ఈ మధ్య కాలంలో ఒక 4-5 నెలల నుంచి ఉన్నాయి సార్. ఓకే, బట్ ఈ మధ్య కాలం మీ బెదిరింపులు వచ్చినప్పటికీ మీరు అన్నట్టుగానే రాజకీయాలు సహజంగా ఉంటాయిలే అనుకున్నాం. ఇవన్నీ సహజంగా ఉంటాయి, ఈ బెదిరింపులు అదిరింపులు ఇవన్నీ మామూలుగా ఉంటాయి. నేను కొంచెం అగ్రెసివ్ గా ఉంటాను, గట్టిగా మాట్లాడతాను కాబట్టి నాకు శత్రువులు ఉంటారు. ఆ శత్రువులు ఉండే వాళ్ళు ఇలా ప్రయత్నాలు చేస్తారు. అదే అనుకున్నాం కానీ ఇంత క్లియర్ గా వీళ్ళు ఉన్నారని, అటాక్ చేయడానికి నేను కారులో వస్తుంటే అటాక్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఇప్పుడు అప్పన్న అనేటువంటి వ్యక్తి ద్వారా ఈ విషయాలు బయటకు వచ్చాయి. బట్ ఒక్కసారి ఎందుకంటే ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యింటే కనుక వాళ్ళకి ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? మీకును అలాగే ధర్మాన ఫ్యామిలీకి ఉన్న రైవలరీ ఏంటి అనేది? రైవలరీ ఇప్పటిది కాదు సార్, నాకు 2006-07 సంవత్సరం నుంచి కూడా ఉంది. అంటే శ్రీనివాస్ సారీ ఫర్ ది ఇంటరప్షన్. అంటే మీకు తెలిసిన వాళ్ళకి కావచ్చు, అంటే మీతో ట్రావెల్ చేసిన వాళ్ళకి కావచ్చు, కాస్త అవగాహన ఉంది. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న రైవలరీ ఏంటంటే ఒకసారి బ్రీఫ్ చేస్తే వాళ్ళకి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని బ్రీఫ్ చేయమని. రైవలరీ ఏంటంటే ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, ఎర్రంనాయుడు, అచ్చెన్నాయుడు ఈ 2 కుటుంబాలు కలిపి అవగాహనతో రాజకీయాలు చేస్తూ వీళ్ళిద్దరికీ నేను కేడీ బ్రదర్స్ అని పేరు పెట్టాను. ఇప్పటికా 20 సంవత్సరాల క్రితమే పేరు పెట్టాను. కేడీ బ్రదర్స్ అంటే కింజరాపు ధర్మాన బ్రదర్స్. వీళ్ళు జిల్లాను నాశనం చేస్తున్నారు, అందరూ ఓడిపోవాలి, వీళ్ళు మాత్రం గెలవాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటిది అదే. ఇక్కడ కాలింగులకు అన్యాయం జరుగుతుంది. వైసీపీలో కూడా నాన్న సస్పెండ్ చేశారు, పక్కన పెడదాం. మరి అలాగే ఇచ్చాపురంలో అన్యాయం జరుగుతుంది, గ్రూపులు చేసి గెలవనివ్వకుండా చేస్తున్నారు, టెక్కల్లో గెలవనివ్వకుండా చేస్తున్నారు, కృపారాణి గారికి అన్యాయం చేశారు, తమ్మినేని సీతారాం గారికి అన్యాయం చేశారు. వీళ్ళందరినీ పక్కన పెట్టి టికెట్లు మార్చేయాలని చూస్తున్నారు.
తమ్మినేని సీతారాంకి 70 సంవత్సరాలు అయితే మరి కృష్ణదాసు ధర్మాన ప్రసాద్ కూడా 70 సంవత్సరాలే కదా. తమ్మినేని సీతారాం కుమారుడు పనికి రాకపోతే మరి వీళ్ళ కుమారులు ఎలా పనికొస్తారు? ఇవన్నీ నేను ప్రశ్నించాను. ఇది ఒక్క వైసీపీలోనే కాదు, టీడీపీలో కూడా జరుగుతుంది. టీడీపీలో కూడా కాళింగుల పైన అన్యాయం జరుగుతుంది. మరి కోన రవికి మంత్రి పదవి వస్తుందన్నటువంటి అక్కస్తో ఆయన పైన సౌమ్య అని ఒక స్త్రీతో అనవసరంగా లేనిపోని అలిగేషన్స్ చేసి ఆరోపణలు చేయించి ఆయనకు అభాస్పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాళింగులకే కాదు, కాపులకు కూడా జిల్లాలో అన్యాయం జరుగుతుంది. కాపుల నాయకత్వాల పైన కూడా ఇలాగే అన్యాయం చేస్తున్నారు. అది వైసీపీలో జరుగుతుంది, టీడీపీలో కూడా జరుగుతుంది. ఇదంతా కలిపి ఈ కేటీ బ్రదర్స్ చేస్తున్నారు. ఇది 20 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి నీచ రాజకీయం, దుర్మార్గమైనటువంటి రాజకీయం శ్రీకాకుళంలో జరుగుతుంది అని నేను బట్టబయలు చేశాను. నేను వాస్తవాలు అందరికీ తెలియజేశాను. అలాంటి వాస్తవాలు నేను మాట్లాడాను కాబట్టి ఇప్పుడు నన్ను లేపేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరిగినటువంటి పరిస్థితి. ఇది ఈ రోజు కాదు, 25 సంవత్సరాల క్రితం నుంచి గట్టిగా చెప్పుకోవాలంటే నేను రాజకీయాల్లోకి వచ్చి 25 సంవత్సరాలు అయింది. 2000లో వచ్చాను. 2006-7 సంవత్సరం నుంచి జరుగుతున్నది. అప్పుడు గొర్రె హరిబాబు నాయుడు గారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఇవ్వకుండా అల్లరి పెడితే నేనే సపోర్ట్ గా నిలబడి ఆయన గెలుపు కృషి చేశాను. ఆయన ఇప్పుడు మరణించారు, గొర్రె హరిబాబు నాయుడు గారని. ఇలా కాపుల పైన కాళింగుల పైన జరుగుతున్నటువంటి అన్యాయం పని గొంతెత్తి మాట్లాడాను. అది నేరమా? అది అన్యాయమా? నాకు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడే హక్కు లేదా? ఈ జిల్లా వాసిగా నేను మాట్లాడితే ఎత్తుగడలు వేస్తారా, స్కెచ్లు వేస్తారా, హత్య రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తారా, అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారా? అలా అయితే ఇప్పుడు ఆ రోడ్డు మీదే వెళ్తున్నాను, ఆ రోడ్లోనే వెళ్తున్నాను. ఇప్పుడు చేస్తే చేయండి, అటాక్ చేస్తే చేయండి, చంపాలనుకుంటే చంపండి, మళ్ళీ పుట్టం కదా. చర్చలోపు నా తాలూకా గొంతు నేను గట్టిగా వినిపిస్తాను, ప్రజల పక్షాన్ని మాట్లాడతాను, అన్యాయాన్ని గట్టిగా నిలదీస్తాను. ఇది నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. శ్రీనివాస్ గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇక్కడ ఏమవుతుందంటే ఇక ధర్మాన కుటుంబం కావచ్చు, లేకపోతే ఎర్రనాయుడు కుటుంబం కావచ్చు, సో వీళ్ళిద్దరితో ఒక ప్రామినెంట్ ఫ్యామిలీస్ అని పేర్లు ఉన్నాయి అక్కడ. సో అటువంటి నేపథ్యంలో వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి దాన్ని మీరు కోట్ చేశారు కాబట్టి అచ్చెన్నాయుడు ఫ్యామిలీకి సంబంధించి ఆ ఫ్యామిలీస్ మీరు ఢీ కొడుతున్న సందర్భంలో మీరు అక్కడ ఎదురొడ్డి నిలవగలరా అనే ఒక ప్రశ్న తలెత్తుతున్నప్పుడు ఆ ఫ్రేమ్లో అసలు దువ్వాడ శ్రీనివాస్ని టార్గెట్ చేయాల్సిన అవసరం మాకేంటది అక్కడి నుంచి వినిపించే మాట, దానికి మీ సమాధానం ఏంటప్పుడు? నేను ఇప్పుడు వస్తున్నటువంటి ఆడియో ద్వారా నాకు వివిధ రకాలైనటువంటి వ్యక్తులు నాకు ఇదివరకు పర్సనల్ గా చెప్పినటువంటి వ్యవహారమే కాకుండా ఇప్పుడు వచ్చిన ఆడియో ద్వారా కూడా అప్పారావు అనే వ్యక్తి ద్వారా అక్కడ జరిగిన స్కెచ్ నాకు తెలిసింది. అది ఈ రోజు బయటకు వచ్చింది. మీరు అడిగారు, నేను చెప్తున్నాను. నేను అడిగే హక్కు నాకు ఉందా లేదా, అడిగితే నాకు దానికి సపోర్ట్ పబ్లిక్ ఉందా లేదా, లేకపోతే వాళ్ళు నన్ను అటాక్ చేస్తారా, చేయగలరా లేదా, ఇదంతా జరగబోయేది మనకు తెలియదు. నేనైతే మాట్లాడతా. కానీ మీ పార్టీ అంటే మీరు ఎక్స్పెల్ కావాలి కాబట్టి ఇంకా మీ పార్టీ నన్ను జస్ట్ సస్పెన్షన్ లోనే కాబట్టి మీరు అన్నట్టుగా తమ్మినేని సీతారాం ఉన్నారు, కృపారాణి ఉన్నారు, దాంతోపాటు ఇంకా ప్రామినెంట్ కాస్త రాజకీయాల్లో ప్రామినెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో వాళ్ళెవరూ పెద్దగా గళం వినిపించట్లేదు, పెద్ద వాళ్ళ వ్యతిరేకత ఏం లేదు. బట్ ఎందుకు దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి వాయిస్ రైజ్ చేస్తున్నారు? పార్టీ నుంచి బయటకు వచ్చారు కాబట్టే వాయిస్ రైజ్ చేస్తున్నారా? ఈ క్వశ్చన్ కనుక ఎదురైతే సమాధానం? నేను ఎప్పుడు వాయిస్ రైజ్ చేయకుండా ఉన్నాను చెప్పండి. గవర్నమెంట్ లో ఉండేటప్పుడు కూడా గట్టిగా మాట్లాడాను. అధికార పక్షమైనా ప్రతిపక్షంలో ఉన్నా ఎలా ఉన్నా సరే నేను నాయకుల మీద ఎప్పుడు మాట్లాడలేదు, ఈ పార్టీ మీద మాట్లాడలేదు, ఏ నాయకుడి మీద నేను స్పందించలేదు. గట్టిగానే మాట్లాడాను. నా పైన కేసులు కూడా పెట్టారు కదా, గతంలో కూడా గట్టిగా మాట్లాడాను, కేసులు పెట్టారు కదా. ఇప్పుడు జిల్లాలో జరుగుతున్నటువంటి అరాచకాల పైన, రాజకీయాల మీద కూడా నేను మాట్లాడుతున్నాను. గతంలో మీరు పార్టీ సస్పెండ్ అవ్వడానికి కారణం కూడా వెనకాల ఉన్నది ధర్మాన ఫ్యామిలీ అని చెప్పి కొన్ని సందర్భాలు మీరు అన్నారు. నిజంగా అదే అంటున్నా. సో ఎందుకు ఇప్పుడంటే మీ దాడుల గురించి మాట్లాడుకున్న సందర్భం, ఎందుకు దువ్వాడ శ్రీనివాస టార్గెట్? ఎందుకంటే ఒక ఎమ్మెల్సీగా మాత్రమే ఉన్నారు, ప్రామినెంట్, ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు ఆ ఫ్రేమ్లో శ్రీనివాస్ అనే వ్యక్తి చిన్న వ్యక్తే కదా, పార్టీలో కావచ్చు లేకపోతే రాష్ట్రంలో కావచ్చు. వాళ్ళకి నాకు గత 20 సంవత్సరాలుగా ఉన్నాయి సార్. వాళ్ళ పైన నేను ఎప్పుడు ఎర్రనాయుడు పైన కూడా ఎంతో గట్టిగా పనిచేశాను, అచ్చెన్నాయుడు పైన పనిచేశాను, ధర్మాన ప్రసాద్ అన్యాయం మీద గట్టిగా 2006లోనే నిలదీశాను. అప్పుడు నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ని, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ఆ రోజుల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి ద్వారా కూడా నాకు సస్పెండ్ చేయించాడు ధర్మాన ప్రసాద్. ఇది ఒకటోసారి కాదు, ఇది రెండోసారి.
శేఖర్ రెడ్డి వద్ద కూడా నాకు సస్పెన్షన్ జరిగింది. ఎందుకు? కాపు నాయకుడైన గొర్రె హరిబాబు నాయుడు గెలుపుకు నేను కృషి చేశానని, ఆయన గెలుపుకు నేను కారణమైనా అని ఆ రోజు సస్పెండ్ చేశారు. ఈ రోజు కుమారుడైనటువంటి జగన్మోహన్ చేశారు, సస్పెండ్ చేశారు. ఈ గొడవ ఈ రోజుది కాదు. ఆ రోజు నేను పాదయాత్ర చేశాను. నన్ను సస్పెండ్ చేసిన వెంటనే టెక్కల్ నియోజకవర్గంలో 42 రోజులు పాదయాత్ర చేశాను. నా బలాన్ని నేను నిరూపించుకున్నాను గట్టిగా. మళ్ళీ 2009లో అప్పుడు చిరంజీవి గారు నాకు పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, నేను 2009లో PRP నుంచి పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ధర్మాన ప్రసాద్ నన్ను సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఎన్నేళ్లకి ధర్మాన ప్రసాద్ ఇదే పార్టీలో చేరి వైసీపీలో చేరి మళ్ళీ నన్ను సస్పెండ్ చేసే కార్యక్రమం చేశారు. ఇప్పుడు మీ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏంటి శ్రీనివాస్ గారు? ఎందుకంటే పార్టీలో ఉంటారా, లేకపోతే ఒకవేళ పార్టీ సస్పెన్షన్ మాత్రం ఉంది కాబట్టి పార్టీలో ఉంటారా, లేకపోతే పార్టీ ఎక్స్పెల్ చేసేంత వరకు చూస్తారా, లేకపోతే బయటకు వచ్చి మీరు గతంలో కూడా మాట్లాడినప్పుడు ఇండిపెండెంట్ గానే దిగడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పినారా, బట్ పార్టీలో అయితే కంటిన్యూ అవుతున్న సందర్భం ఇంకా ఎక్స్పెల్ కాలేదు కాబట్టి. సో మీ యాక్షన్ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు పార్టీలోనే ఉంటారా? ఎటువంటి ఒక కైండ్ ఆఫ్ యుద్ధం ఏమైనా చేసే అవకాశం ఉందా ఇటు ధర్మాన ఫ్యామిలీ మీద? జగన్మోహన్ రెడ్డి గారి పైన నాకు వ్యక్తిగత అభిమానం, ప్రేమ ఉంది. ఆయన్ని ఎప్పుడు రక్షణ కోసంలో పనిచేస్తారని చెప్పేవాడిని, అలాగే పనిచేస్తున్నాను. పార్టీలో ఉండి తిట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కోళ్ల ఫారం అన్నాడు ధర్మాన ప్రసాద్, ఈ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అలాగే సూట్ కేసులు దొంగ అన్నాడు ధర్మాన ప్రసాద్. వాళ్ళు ఈ రోజు పార్టీలో ఉండి ఇలాంటి నిర్ణయాలు చేయిస్తున్నారు. సరే, ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా అభిమానించే నేను ఈ పరిస్థితుల్లో నన్ను సస్పెండ్ చేయిస్తే, సస్పెన్షన్ అంటే అర్థం ఏంటంటే ఇంకా పార్టీలో ఉన్నట్టే. ఒకవేళ పార్టీలో ఉన్నాను కాబట్టి నేను ఈ రోజు అసలు రాజీనామా కూడా చేసే అభ్యర్థికి ఒకవేళ సస్పెన్షన్ బహిష్కరిస్తే అది కూడా రాజీనామా చేసేయాలి. సో దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఈ పదవులు కానీ హోదాలు కానీ నాకు శాశ్వతం కాదు. ప్రజల పక్షాన గట్టిగా మాట్లాడతాను, పనిచేస్తాను. నాకు ఒకవేళ ఎక్స్పెల్ చేసి పార్టీకి నాకు సంబంధం లేదని పార్టీ నిర్ణయం తీసుకుంటే ఇండిపెండెంట్ గా నా వ్యవహారాన్ని కొనసాగిస్తాను. రానున్న ఎన్నికల్లో స్వతంత్రుడిగానే నా పోరాటం ఉంటుంది. శ్రీనివాస్ సార్, ఒక్కసారి మాధురి గారికి ఇస్తారా కాల్? ఒకసారి మాధురితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ కాల్ కాన్వర్సేషన్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది, సంచలనంగా మారిన నేపథ్యంలో ఒకసారి మాధురి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మాధురి గారు నమస్తే అండి. మాధురి గారు, బహుశా ఈ ప్రశ్న అడిగినందుకు మీరు అనేది భావించకండి. నేను అడుగుతుంది, ఒకవేళ ఆయన కనుక ఏమైనా ఇబ్బంది జరిగితే, లేకపోతే ఏమైనా సిచ్యువేషన్స్ కాస్త మీకు ప్రతికూలంగా ఉంటే మీ స్టాండ్ ఎలా ఉండబోతోంది, అండ్ ఆయనకు మద్దతుగా ఎలా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది మాధురి? సచిన్ గారు, ఈ జిల్లాలో కమ్యూనిటీ పరంగా ఇష్యూస్ బాగా నడుస్తున్నాయి. సో కమ్యూనల్ ఇష్యూస్ నడిచినప్పుడు శ్రీనివాస్ గారిని ఒకసారి టచ్ చేసి చూడమనండి. కొట్టడం, చంపడం కాదు, జస్ట్ టచ్ చేసి చూడమనండి. చూస్తే ఏమవుతుందో అప్పుడు తెలుస్తుంది అందరికి. కొట్టడం వరకు, చంపడం వరకు కాదు, జస్ట్ టచ్ చేయమనండి. వచ్చి వెహికల్ ని టచ్ చేయమనండి, రమ్మానండి. బెదిరింపులు కాదు, అక్కడ కొట్టేస్తాం, నిమ్మాడి జంక్షన్ లో కొట్టేస్తాం, లేదంటే నర్సంపేట ఊర్లో కొట్టేస్తాం అనడం కాదు. శ్రీన్ గారిని ఒకసారి టచ్ చేసి చూస్తే తెలుస్తుంది. అంటే ఈ రోజు మీకు తెలిసింది కాబట్టి మీరు అలర్ట్ అయ్యారు, కాబట్టి జాగ్రత్త పడ్డారు, ఓకే. బట్ తెలియకుండా జరిగితే సిచ్యువేషన్స్ ఏంటి అని ఒక ప్రశ్న రైస్ అయితే మీ అభిమానులు కావచ్చు, లేకపోతే మీ మద్దతుదారులు కావచ్చు, వాళ్ళకి మీరు చెప్పే మాట ఏంటి మాధురి గారు? ఇంకా నమ్మకాలు ఉన్నాయండి. సో అంతవరకు అంత గట్స్ ఉంటే ముందు రమ్మని టచ్ చేసి చూడండి, అప్పుడు ఏం జరుగుతుందో అందరూ చూస్తారు. వార్నింగ్ ఇస్తున్నారా? ఏం సచిన్ గారు వార్నింగ్ ఇస్తున్నారా అంటున్నాను. వార్నింగ్ ఏంది? వాళ్ళు మాకు వార్నింగ్లు ఇస్తున్నారు, మేము వార్నింగ్లు ఇవ్వట్లేదండి. ఓకే, వాళ్ళు కదా మాకు వార్నింగ్లు ఇస్తున్నారు, వాళ్ళు కదా మమ్మల్ని కొడతామని, వాళ్ళు కదా మమ్మల్ని చంపుతా ఉంటున్నారు. కంప్లైంట్ ఇస్తాం, ఇంకెలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం, పోలీసు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం. ఓకే, మాధురి అండ్ శ్రీనివాస్ నుంచి మీ ఫైనల్ కాల్ ఏంటి, అంటే సారీ మీ ఫైనల్ స్టేట్మెంట్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నారు? శ్రీనివాస్ గారికి అయితే ప్రాణహాని చాలా ఎక్కువగా ఉందండి. ప్రభుత్వం మారిన వెంటనే గన్మెన్స్ ఇద్దరు ఉండే వాళ్ళని ఒకరిని తీసేశారు. Z+2 కేటగిరీ ఉండేది, అతను తీసేసి ఒక గన్మ్యాన్ కి పరిమితం చేశారు. ఒక గన్మ్యాన్ పరిమితం చేశాక హైదరాబాద్ మేము వస్తుంటే
హైదరాబాద్ కూడా గన్మెన్ రానివ్వకుండా ఓన్లీ ఆంధ్ర వరకే పరిమితం. ఓన్లీ మీరు ఊర్లో ఉన్నప్పుడు మాత్రమే మీకు గన్మెన్ ఉంటారు. సెక్యూరిటీని కూడా ఆపేసి గన్మెన్ లేకుండా చేశారు. థ్రెట్ ఉందని తెలిసి కూడా గన్మెన్ లేకుండా చేశారు. ఇవన్నీ కుట్రపూరితంగా ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. మిగతా చాలా మంది నేను చూసాను, తోసాచారు ఎమ్మెల్సీలు అందరూ తెలంగాణకు వచ్చినప్పుడు కూడా చక్కగా గన్మెన్స్ తో వస్తున్నారు. అందరికి గన్మెన్ సెక్యూరిటీ చక్కగా ఉంది. కానీ శ్రీనివాస్ గారికి మాత్రం గన్మెన్ ని తీసేశారు. తెలంగాణలోకి లేదని చెప్తున్నారు ఇక్కడ ఎస్పీ గారు అడుగుతుంటే. సో గన్మెన్ లేకుండా సెక్యూరిటీ లేకుండా చేసి కంప్లీట్ గా అతన్ని ఏదో ప్లాన్ చేసి స్కెచ్ చేసి ఏదైనా చేయాలని టార్గెట్ చేస్తున్నారు. నాకైతే 100% అనిపిస్తుంది. ఒక ఎంత భయాందోళన కూడా మేము అందరం గురవుతున్నాము, ఎక్కడ ఏం చేస్తారో ఏంటో అని. శ్రీనివాస్ గారికి ఏం జరిగినా అది మొత్తం కంప్లీట్ గా ఈ శ్రీన్ గారు అన్నట్టు ఈ కింజరాపు ధర్మాన బ్రదర్స్ చేసినట్టు అతనికి ఏం జరిగినా వాళ్ళే కంప్లీట్ గా బాధ్యతలు వహిస్తారని నేను చెప్తున్నాను. ఐ రిక్వెస్ట్ మాధవ్ గారు ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, ఎందుకంటే చాలా మంది దాని నుంచి కామెంట్స్ చేస్తున్నారు మీకు మద్దతుగా. ఒక్కసారి వాళ్ళ వర్షం మీకు వాళ్ళకి వినిపించే ప్రయత్నం చేద్దాం. కుల వివక్షగా మార్చుకుంటున్నారు ఈ కేడీ బ్రదర్స్ అంటూ కొంతమంది కామెంట్ చేస్తుంటే, ధర్మాన దువాడతో ఎందుకు పెట్టుకుంటున్నావు అని ఇంకొంతమంది ప్రశ్నిస్తున్నారు. కేడీ బ్రదర్స్కి దగ్గర పడింది రోయ్ అంటూ ఇంకొంతమంది, కళింగ వర్గం మొత్తం ఇప్పుడు ఏకమవుపోతున్నాయి చూసుకుందాం ఇక అని ఇంకొంతమంది, ఈ ఆడియో కాల్తో అడ్డంగా దొరికిపోయారు, ఒరిజినాలిటీ బయటపడింది కేడీ బ్రదర్స్ అంటూ ఇంకొంతమంది, ధర్మాన దువాడికి ఏమైనా జరిగితే అంటూ కాస్త అభ్యంతరకరమైన భాష అక్కడ ఉంది కాబట్టి నేను మినహాయిస్తున్నాను అక్కడ. సో దువాడ శ్రీనివాస్ గారి పైన దాడి చేస్తే అంత ఉంటే మీ పిల్లల భవిష్యత్తు శూన్యమనే విషయం కాస్త అభ్యంతరకరమైన భాష ఇక్కడ ఉపయోగిస్తున్నారు. కాస్త నేను మినహాయించే ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు కామెంట్ చేయండి, బట్ అభ్యంతరకరంగా కాదు, మీ అసహనాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. ధర్మాన బ్రదర్స్ దువ్వాడ గారికి ఏమైనా జరిగితే అప్పుడే మీ రాజకీయ భవిష్యత్తు శూన్యం, అది గుర్తుపెట్టుకుని అని చెప్పి. సో మళ్ళీ నేను మాధురి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మాధురి గారు, చాలా కామెంట్స్ దువ్వాడ శ్రీనివాస్కి ఏమైనా జరిగితే చూస్తూ ఊరుకోమని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కొంతమంది ఇటు ధర్మాన ఫ్యామిలీకి కైండ్ ఆఫ్ ఒక చిన్న నాట్ బెదిరింపు లాంటిది, బట్ ఒక వార్నింగ్ కైండ్ సిచ్యువేషన్. సో ఇక్కడ మీరు అంటున్నారు గతంలో కూడా బెదిరింపులు వచ్చాయని చెప్పి, శ్రీనివాస్ గారు అయితే గతంలో కూడా వచ్చి పట్టించుకోలేదని చెప్పి. సో మీ ఎక్స్పీరియన్స్లో మీరుండగా ఎటువంటి బెదిరింపులు వచ్చాయండి, మీరు ఏమైనా షేర్ చేయగలరా కొన్ని? నాకైతే ఇదే ఫస్ట్ టైం అండి, ఇంతవరకు నాకు అలాంటిది ఏమీ రాలేదు. ఇదే నాకు ఫస్ట్ టైము. నాకు తెలిసి నేను ఇదే ఫస్ట్ టైం ఇలా వినడం. ఇంతకు ముందు నాకు తెలీదు. నాకైతే ఇదే ఫస్ట్ టైం నాకు ఇలా బెదిరింపు ఇలా చేస్తున్నారు. భయం ఎందుకండి? భయపడితే ముందుకు వెళ్ళలేము, భయపడితే రాజకీయాల్లో సాగలేము. ఏం భయం లేదు. పొలిటికల్ గా మాట రావచ్చు కానీ పొలిటికల్ గా ఆ మాట రావచ్చు కానీ బట్ లోపల అయితే మాత్రం ఉంటుంది కదా కొంచెం. అసలు అలాంటి భయం ఏమీ లేదు. కానీ ఇక కొంతమంది అభిమానులు భయపడుతున్నారు. శ్రీని గారు అభిమానించి వెళ్తే చాలా మంది భయపడుతున్నారు, భయాందోళన గురవుతున్నారు. చాలా మంది మాకు కాల్స్ చేస్తున్నారు, ఏం జరిగింది ఏంటి అని భయపడుతున్నారు. సో అందరికి ధైర్యంగా ఉండమని చెప్తున్నాము. మేమైతే కంప్లైంట్ రైజ్ చేస్తాము. ఇంకా పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. ఈ నైట్ కి ఎక్కడ ఉండబోతున్నారు? ఎందుకంటే కనుక ఈ రోజు రాత్రి గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఎక్కడ ఉండబోతున్నారు, లేకపోతే పోలీసుల నుంచి మేము టెక్కలే ఉంటాము, ఇంట్లోనే ఉంటాము. మేము మా ఇంట్లోనే ఉంటాం. ఓకే, రైట్. సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు మాధురి గారు? అదే ఇదే చెప్తున్నా అనుకుంటున్నాం. శ్రీన్ గారిని మీరు రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయంగా ఎదుర్కోండి, కానీ ఇలాగా వెనక నుంచి కుట్రల పనులు, పిరికి పనులు ఇవన్నీ అంటారు. మీరు ధైర్యంగా ఎదుర్కోండి శ్రీనివాస్ గారిని, రాజకీయంగా ఎదుర్కోండి, మాటలతో పోరాడండి, అతను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. మీకు దమ్ముంటే అతను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయండి. మీరు ఒప్పుకోండి, నిజంగానే మీరు కింజరాపు ధర్మాన వాళ్ళు ఒకటే కాదని ఒప్పుకోండి. అంతేగాని మీరు ఇలాగ ఒకటే అని చెప్తూ ప్రూవ్ చేసుకుంటే ఎన్నిసార్లు ఇప్పుడు మీరే ప్రూవ్ చేసుకున్నారు. ఒకసారి నంతన్పేటలో సెట్ చేస్తున్నారని చెప్పారు, లేదు నెక్స్ట్ వినటే నిమాడలు చేస్తామని చెప్పారంటే ఇంట్లో క్లియర్ గా వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పి అర్థమవుతోంది. ఇందులో తప్పే ఉంది. ఒక్కసారి శ్రీనివాస్ గారికి ఇస్తారా? ఫైనల్ వర్డ్స్ తీసుకుంటాను శ్రీనివాస్ గారి నుంచి. శ్రీనివాస్ గారు ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే చాలా మద్దతుగా మీ కామెంట్స్ వస్తున్నాయి, దాంతోపాటు మీ అభిమానులు ఆందోళన చెందుతున్నారని చెప్పి కొద్దిసేపటి క్రితం మాధురి గారు కూడా అన్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? ఇటు మీరు అనుకుంటున్న ధర్మాన ఫ్యామిలీకి కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా ఆందోళన చెందుతున్న మీ అభిమానులు కావచ్చు, అయితే మీ మద్దతుదారుడు కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మాది ఒక కళింగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి భారీ సమావేశం 28 జరుగుతుంది సార్. ఆ సమావేశానికి ముందు వీళ్ళు చేస్తున్నటువంటి ఎత్తుగడలు ఇవన్నీ కూడా ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి, ఒక రకమైనటువంటి అప్రోర్ క్రియేట్ చేయడానికి,
రాజకీయ అనిశ్చితి క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే నన్ను అటాక్ చేసి వాళ్ళు కక్ష తీర్చుకోవాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి పద్ధతి మానుకోవాలని నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు ఏదైనా ఒకవేళ సీనియర్ లీడర్లుగా మీరు ఉన్నారు, మీకు 70 సంవత్సరాలు వయసులో ఉన్నారు, మీరు ఎన్నో పదవులు చూసిన వాళ్ళు. మాలాంటి వాళ్ళని అడిగేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు సమాధానం చెప్పాలి, లేదా కౌంటర్ ఇప్పించాలి, లేదా ప్రజల్ని కన్విన్స్ చేసుకోవాలి. నాది అబద్ధమని ప్రజల్ని కన్విన్స్ చేసుకోగాలి, లేదు మీరు నిజమని కన్విన్స్ చేసుకోండి. అంతేగాని హత్యా రాజకీయాలు చేయడానికి, కొట్టడానికి, అటాక్ చేయడానికి మీ వాడికి వెళ్ళి చెప్పు, మేము శ్రీనికి వెళ్ళి చెప్పు, మరి మేము వాడిని వదలమని చెప్పు, రోడ్డు మీదకి వస్తే కొట్టేస్తామని చెప్పు, నర్సన్నపేట నుంచి వెళ్ళమను, అదృష్టవంతుడు అయితే తప్పించుకుపోతాడు కానీ వెళ్తే కొట్టేస్తామని చెప్పు నువ్వు అని అప్పన్నతో అన్నారంటే ఏంటిది? ఎటుదారి తీస్తుంది? చంపేస్తారా? ఈ సుశాల భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నిస్తే మీరు చంపేస్తారా? మీరు ఇలాంటి రాజకీయాలు చేస్తే ప్రజలు మీకు తిప్పికొట్టడం ఖాయం. నేను అలా అని మీరు చంపేస్తాము అని బెదిరిస్తే నేను ఆగిపోవటము జరగదు. అదే రోడ్లో, అదే నర్సన్నపేట, అదే నిమ్మాడ నుంచి దాటి వెళ్తాను. అదే రోడ్డు మీద రేపు వస్తా, ఎల్లుండి వస్తా, ప్రతిరోజు నిత్యం నా పనే అది. ఆ ఊళ్ళ పైన నుంచి నేను దాటి రావాలి. మా ఇంటికి కూడా ఆ ఊళ్ళ పై నుంచే వెళ్ళాలి. మీరు చంపేస్తారు అనుకుంటే నేను చావడానికైనా సిద్ధమే, కానీ నా గొంతు మాత్రం ఆగదు. నా ప్రశ్నించే గొంతు ఆగదు, నా పోరాటం ఆగదు. నా తాలూకా అవసరమైతే నాకు పార్టీ బహిష్కరించే పరిస్థితి వస్తే తటస్థుడిగా నా ఉద్యమం, నా పోరాటం ఆగదు. ఇలాంటి ఉద్యమాలు, పోరాటాలు ఎన్నో చేసి ఎంతో నేపథ్యం కలిగినటువంటి అనుభవంతో నేను ఈ మాట చెప్తున్నాను. మా ప్రాణం ఒకసారి పుడతాం, ఒకసారి పోతాం. అంత మాత్రాన్ని మీరు ప్రాణాలు తీసేస్తే భయపడే ప్రసక్తే లేదని కృష్ణదాస్కి, ధర్మాన ప్రసాద్కి నేను తెలియజేస్తున్నాను. నా అభిమానులు ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరూ ధైర్యంగా ఉండండి. మనం అన్యాయం చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూదందాలు చేయలేదు. నిజాయితీగా ఉన్నాం, ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నిస్తే చంపుతాము అంటే పైన భగవంతుడు ఉన్నారు, ఎదురుగా ప్రజలు ఉన్నారు, చూసుకుంటారు. బట్ ఐ రిక్వెస్ట్ మాధురి, దువ్వాడ మాధురి గారు అండ్ దువ్వాడ శ్రీనివాస్ గారు ఒకసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అండ్ అదో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండ్ అదో డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం మీ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు ప్రాణహాని ఉందా? ప్రస్తుతం ఈ ప్రశ్న తలెత్తుతోంది. దువ్వాడను చంపేందుకు కుట్ర జరుగుతోందని మాధురి ఆరోపించిన సంగతి ఆ కాల్ కాన్వర్సేషన్ బేస్ చేసుకొని ఇక కింజరపు అప్పన్న అనే వ్యక్తితో దివ్యల మాధురి, ఇన్ఫాక్ట్ దువ్వాడ మాధురి ఆడియో లీక్ అనే అంశం ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. దువ్వాడను కొట్టే ప్రయత్నం జరుగుతోంది అంటూ కూడా ఆ కాల్ కాన్వర్సేషన్లో మాధురితో ఒక వ్యక్తి, అప్పన్న అనే వ్యక్తి మాట్లాడుతున్న క్రమం. నరసన్నపేట, నిమ్మాడ జంక్షన్స్ దగ్గర దువ్వాడను కొట్టేందుకు స్కెచ్ వేశారు. అచ్చెన్నాయుడు సమీప బంధువు కింజరపు అప్పన్న కాల్ కాన్వర్సేషన్లో మాధురితో మాట్లాడుతున్న క్రమంలో ఆ కాంటెక్స్ట్ బయటకు వచ్చిన పరిస్థితి. సో ఇంతకీ ఆ కాల్ కాన్వర్సేషన్లో ఏముంది ఒకసారి చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి మాధురితో కింజరపు అప్పన్న అనే వ్యక్తి మాట్లాడిన ఆ కాల్ కాన్వర్సేషన్ ఇంకోసారి చూద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వేర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలైట్. ఒకసారి కాల్ కాన్వర్సేషన్ చూద్దాం. నమస్తే, ఎక్కడున్నావు? అమ్మా నేను పాతపట్నం వచ్చానమ్మా నిన్ననే. పక్కన ఎవరు లేరు కదా? లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్, కాఫీ దిగారు. ఏంటి అప్పన్న ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కలగదు, ఒకసారి నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏంట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగ ఉండదురా, మరి ఇక్కడ నర్సన్నపేట దాటి వెళ్ళలేడు, ఈయన పైలు వెళ్ళి తెలిపోవాలి కానీ మేము అందరం కొడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ, పోలాకి ఎంపీపీ, ఆయన ముద్దాడ బైరంగి నాయుడు, ఆరంగి మురళి ఏదైనా ఇడము అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి రేట్ లేదమ్మా, కొడతారు అని ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను, ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసారా అనేసాడు. అని తర్వాత సరేలే మనం ఊరుకుందా, సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్తామా, నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మాడ నుంచి, మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రేణికి నిమ్మాడ